సరేంటి పవన్ కళ్యాణ్ గారి గెలుపు అసలు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఇది మన రాష్ట్ర ప్రజల అదృష్టంగా భావిస్తున్నాను నేను. ఎందుకంటారంటే ఆయన మన భావితరాల భవిష్యత్తు కోసమే ఈ పొత్తు అనే ఆయుధంతో నిజాయితీగా నిస్వార్థంగా మన ఆంధ్రప్రదేశ్లో శ్రీరామరాజ్యం చేయాలనే సంకల్పంతో ఆయన పొత్తు అనే ఆయుధాన్ని తీసుకున్నారు. అది 3 పార్టీలని కలిపి ఇవాళ మన 100% గెలవాలా ఏదైనా అని చెప్పి మా జన సైనికులకు వీర మహిళలకు అందరికీ కూడా దిశానిర్దేశం చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మేమందరం కూడా అహర్నిశలో కష్టపడి జనసేన పార్టీని అలాగే తెలుగుదేశం పార్టీని బీజేపీ పార్టీని గెలిపించడం జరిగింది. ఈ విజయాన్ని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఇది మేము ఒక్కలమే కాదు, మార్పు అన్నది ప్రతి ప్రజల్లోనూ ప్రజానీకం అందరూ మార్చారు. తొగ్లక్ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమి కొట్టడం జరిగింది. ఇది మేము మాటల్లో కూడా చెప్పలేనంత ఆనందంగా ఉంది మాకు. పవన్ కళ్యాణ్ గారు 21కి 21 సీట్లు గెలవడం, 2 ఎంపీ సీట్లు తగ్గడం, ఎక్కడ గెలవాలో కదా ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడే మా పవన్ కళ్యాణ్ గారు. ఆయన చెప్పిన ప్రకారమే మేము కూడా ఇరు పార్టీలను కలుపుకుంటా కూడా ఏదన్నా పాత తగాదాలు ఏదన్నా కలుపుకుని ఎక్కడ తగ్గాలో తగ్గి ప్రతి ఒక్కరిని కలుపుకుంటా వెళ్ళి గ్రామ స్థాయిలో మా ఊరు గ్రామంలో అయితే మాకు ఎన్నో విభేదాలు అయినా సరే 2000 ఓట్ల మెజార్టీ తెచ్చుకున్నాం తెలుగుదేశం అభ్యర్థికి. ఈ విధంగా చేయడం వల్ల అలాగే ప్రతి గ్రామాల్లో కూడా ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా కార్యకర్తలు ఒక్కో కార్యకర్త రాజకీయ కార్యకర్త కన్నా ఎక్కువగా తిరిగారు మా జన సైనికులు అయితే. ఇది ప్రతి ఒక్కరు ఒప్పుకుంటున్న విషయమే కాబట్టి ఈ విషయాన్ని మేము దశాబ్ద కాలం పాటు ఇరు పార్టీలు కలిసి మన ప్రజలకి ఎక్కడ కష్టం ఉన్నా చేసి మన ఆంధ్రప్రదేశ్ శ్రీరామరాజ్యం చేయాలనే తపనతో పవన్ కళ్యాణ్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి ప్రభుత్వంలో కలిసి పనిచేయడానికి మేము చాలా ఆనందంగా ఉంటున్నాం. మేము జన సైనికులు చాలా గర్వపడుతున్నాం. ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు అనడం జరిగింది. ఒకవేళ ఇప్పుడు కూడా 3 పెళ్ళిళ్ళు అంటే అసలు ఎలాంటి రియాక్షన్ వస్తుంది అనుకోవచ్చు? ఏమంటే 3 పిల్లల గురించి చెప్తున్నారు కదండి జగన్ విషయంలో. అది చెప్పుకుంటా కూడా ప్రతి కుటుంబంలో కూడా చిన్న అలాంటివి ఉంటాయండి. పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వంగా అంటే నేను సమాజం ఒక మాదిరిగా చెప్తున్నానండి. ఏ కుటుంబంలో అయినా ప్రజలకి ఫ్రీగా చేసేద్దాం, ఆస్తులు దారపోసేద్దాం అంటే ఏ భార్య ఒప్పుకోదు. ఆ విధంగా కుటుంబ కలహాల్లో వల్లే అతన్ని ఈ విధంగా వెళ్ళింది. ఇప్పుడు ఉన్న ఆవిడ కూడా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ఈయన చేసుకోవడం జరిగింది. మోడీ గారు కూడా ఇలా వివాహం చేసుకునే వాళ్ళు ప్రతి కూడా కుటుంబంలో ఎలా ఉంటుందంటే సంపాదించాలి, దోసుకోవాలి, మనమే తినాలి, మనమే బాగుపడాలనుకుంటారు. పవన్ కళ్యాణ్ గారు అలా కాదు కాబట్టి ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది. అసలు ఆయన ఇంకా పెళ్లి అన్నది సమాజంలో చేసుకోవడం కాదు, పెళ్లి చేసుకున్నా సరే మా ప్రజలకు ఏదో చేయాలి అన్న ఉద్దేశంతో చేశారు. అలా పెళ్లి అన్న కాన్సెప్ట్ ఇంకా అది నెససరీ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ.